హాయ్ ఫ్రెండ్స్, ఎలా పేరుస్తున్నారు బతుకమ్మను? చాలా చక్కగా అందంగా లక్ష్మీ అమ్మవారిని పెట్టి చాలా చక్కగా పేరుస్తున్నారు ఫ్రెండ్స్. అవునండి, మేము రకరకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తున్నాము. ఇది ఎంగిల్ పూల బతుకమ్మ, మొదటి రోజు బతుకమ్మ. మేము అందరం కలిసి చాలా ఆనందంగా సంతోషంగా ఈ బతుకమ్మను పేరుస్తున్నామండి. ఓకే, మన తెలంగాణ బతుకమ్మను ప్రపంచ దేశాలలో కూడా అందరూ మన సాంప్రదాయాన్ని అక్కడ కూడా పాటించి చేస్తున్నారు. కాబట్టి మనం ఇంకా దీనిని ఈ తెలంగాణ బతుకమ్మను మనం ఇంకా గొప్పగా చేయాలని అనుకుంటున్నామండి. ఈ బతుకమ్మ 9 రోజులు చేసుకోవడం జరుగుతుందండి. అది ఒకటి అట్ల బతుకమ్మ, పులిహోర బతుకమ్మ, ఓకే అండి, మీరు చాలా చక్కగా పేరుస్తున్నారు అండి. చాలా ఇంట్రెస్ట్ అండి బతుకమ్మ పేరవడం. ఆడడం కంటే కూడా పేరవడం అంటే చాలా ఇష్టం. ఇది కూడా ఒక కళనే, బతుకమ్మ పేరవడం కూడా. అవునండి, చాలా పెద్ద పెద్ద బతుకమ్మ, మనకు పూలు కనుక అవైలబుల్ ఉంటే ఎంత పెద్ద అంటే అంత పెద్దగా వేర్చుకోవచ్చు. అన్ని పండుగలలోకి వెళ్ళదు వస్తాయి. మన సద్దుల బతుకమ్మ అంటే అందరు లేడీస్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఆడడం అన్నా, పేరవడం అన్నా, ప్రసాదాలు తినడం అన్నా, రకరకాల ప్రసాదాలు తీసుకొని వెళ్తాము, అక్కడ పంచుకుంటాము. అందుకే సద్దులు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలంగాణ పండుగ మెయిన్ గా. ఓకే అండి, తంగేడు పువ్వు దొరకలేదా అండి మీకు? మొత్తం బంతి పూలతో ఈసారి వర్షాలు పడక తంగడు, గునుగు పూలు లాంటివి అవి ఇంకా పెరగలేదండి. అందుకే తోట బంతి పూలతోటి వేరుస్తున్నాం ఈసారి. చాలా ట్రై చేసాము ఆ పూల కొరకు, కానీ ఎక్కడ దొరకలేదు. అందుకే ఇక కనీసం గునుగు పువ్వు కూడా పెట్టలేదండి మీరు? ఇంతకుముందు అయితే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, చేమంతి పువ్వులు అని చెప్పేసి పొద్దున్నే బావి దగ్గరికి వెళ్ళి పూలన్నీ సేకరించే వాళ్ళం. అయితే ఈ పువ్వుకు ఒక ప్రత్యేకత ఏంటంటే, చెరువులలో మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి తంగేడు, గునుగు, చేమంతి పువ్వులను ఆ నీటిని కూడా, కలుషితమైనటువంటి నీటిని కూడా పరిశుద్ధి చేస్తుందని చెప్పి అంటారు. కానీ ఇప్పుడు కొంచెం బతుకమ్మలో రకరకాల ఈ పువ్వులు దొరకకపోవడం వల్ల బంతి పూలతోనే ఎక్కువ పేరుస్తున్నాం. కొంచెం రంగులు వేయడం వల్ల కొంచెం నీరు కూడా కలుషితం అవుతుంది. సాధ్యమైనంత వరకు తంగేడు, గునుగు పూలతో బతుకమ్మ పేరిస్తే బాగుంటుందని అభిప్రాయం. ప్రతి మహిళా ఆడపడుచులందరూ కూడా తమ పుట్టింటి ఖచ్చితంగా వెళ్ళే పండుగ. అండి, ఇది 9 రోజులు చేసుకునే బతుకమ్మ పండుగ అండి. ఆడపడుచులందరూ రోజు సాయంత్రం పూట అందరూ ఒక దగ్గర బతుకమ్మని పేర్చుకుంటారు. రోజు ఒక రకం ప్రసాదాలు కూడా తీసుకుపోతారు. ఫస్ట్ రోజు పులిహోర బతుకమ్మ, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు వేపకాయ బతుకమ్మ. ఇవే తెలుసా అండి, నాకు పేర్లు ఇంకా రావు. అయినా చాలా చక్కగా చెప్పారండి. సద్దుల బతుకమ్మ చివరి రోజు. ఆ రోజు అందరం ఘనంగా ప్రతి ఆడపడుచు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారు, ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ. ఈ బతుకమ్మ అంటే మాకు ఎంతో ఇష్టం. మీది ఛానల్ అండి? చాలా చక్కగా పేరుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, మా ఇంటికి వచ్చినందుకు, మాతో ఇట్లా రివ్యూ తీసుకున్నందుకు. ఓకే, మీ అమ్మవారు మాత్రం చాలా సూపర్ అండి. అవునండి, మా కూడా ఆన్లైన్లో బుక్ చేసిందండి. చేసింది బాగుంది, చాలా అందంగా. మంచిగా గిఫ్ట్ పెట్టి ముక్కు పువ్వు అవన్నీ ఆభరణాలు, ఆభరణాలన్నీ పెట్టి చాలా అలంకరిస్తారండి. రేపు మా స్నేహితులంతా కలిసి బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మనలో కూడా మనం ఒక పెద్ద పురాతన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళి మేము ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే అండి, మీరు కూడా మీకు కూడా ఆహ్వానం.